నీ ప్రాంతాన్ని రక్షించడానికి నీవు విశ్వాసాన్ని కనపరచడమే కాదు, త్యాగం కూడా చేయాలి చెల్లి. నీ ప్రాంతాన్ని, నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని, నీ స్నేహితుల్ని రక్షణలో నడిపించడానికి నువ్వు విశ్వాసంతో ప్రార్థించి స్తుతించడమే కాదు, త్యాగం చేయడానికి కూడా సిద్ధపడాలి. కొంతమంది కుటుంబాలని వెలిగించడం కోసం ఆడపిల్లలు తమ జీవితాలని ఫణంగా పెట్టారు. నాకు తెలిసిన ఒక చెల్లి ఉంది, 9 మంది ఆడపిల్లలు. వాళ్ళు 9 మంది ఆడపిల్లలు. ఆ 9 మంది ఆడపిల్లల్లో ఈ అమ్మాయి 4వ, 3వ ఈ పిల్ల. దేవుని మహాకృపను బట్టి 9 మంది ఆడపిల్లలు అంటే ఈరోజు ఒక ఆడపిల్లగానే, 2 ఆడపిల్లలుగానే, 3గానే దీలేసుకుంటున్నారు. 4 కన్నోళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు, కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. 5 కన్నోళ్ళ సంగతి ఇక అంతే సంగతులు. ఆడపిల్లలు గల్లోళ్ళగా ఒక శుభవార్త ఏంటంటే, ఆడపిల్లల్ని ఇచ్చిన దేవుడు వాళ్ళని గట్టెక్కించడానికి నీకు దారులు కూడా ఇస్తాడు. ఏం భయపడద్దు. 1/2 డజన్ ఉన్నా పర్వాలా, 1/2 డజన్ మంది ఉన్నా పర్వాలా ఆడపిల్లలు. ఆడపిల్లల్ని ఇచ్చిన దేవుడు గట్టెక్కిస్తాడు. ఆ పిల్ల ఈరోజు కూడా అమ్మాయి అంటే నాకు గౌరవం. తనకంటే పెద్దవాళ్ళు వివాహితులైపోయారు, తనకంటే చిన్నవాళ్ళు వివాహితులైపోయారు. ఈరోజు కూడా తల్లిదండ్రిని తనతో కూడా పెట్టుకొని పెళ్ళి గిళ్ళి పక్కన పెట్టి తనకంటే చిన్నవాళ్ళైన పిల్లలందరూ పెళ్ళిళ్ళు చేయడానికి కష్టపడింది ఆ పిల్ల. నాకు తెలిసి 5 పెళ్ళిళ్ళు ఏమో తడవకు ఒక పిల్లని తీసుకొచ్చింది, సంబంధం కుదిరిందన్న ప్రార్థన చేయని అలా ఫణంగా పెట్టింది. మా పెళ్ళి చేసుకోవా నువ్వు అంటే, నేను చేసుకోనన్నా. ఎందుకు చేసుకోవమ్మా? మా అమ్మ మరణకరమైన అపాయంలో ఉన్నప్పుడు, ఇంతమంది ఆడపిల్లల్ని కన్నా నా తల్లి మరణకరమైన అపాయంలో ఉన్నప్పుడు ఆ రోజు నేను తీర్మానం చేశానన్నా, నా తల్లిని బ్రతికించి ఆడపిల్లలకి నిలబెట్టు, ఇక నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటాను. నేను ఇక మరొకడికి దగ్గరికి వెళ్ళి మరొకడికి సేవలు చేసే పనిలో నేను ఉండను. నా తల్లిదండ్రిని ఆదరించుకుంటా నేను నీ పనిలోనే కొనసాగుతాను ప్రభు అని ఆనాడు నేను నా తల్లి మరణ పడకలో ఉన్నప్పుడు నేను తీర్మానం చేశాను. నా తీర్మానాన్ని హర్షించిన నా తండ్రి ఆమెను బ్రతికించాడు. కాబట్టి ఇక నేను చేసుకోదలుచుకోలేదు. ఇంకేంటి అంటే, ఆ ఆడపిల్లలని ఎక్కదీయాలి, వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేయాలి. అందుకోసం నేను కష్టపడతానని రాత్రింబగళ్ళు కష్టపడి వెట్టి చాకిరీ చేసి, ఒక పక్క దేవుని సన్నిధిలో దేవుని పని చేసుకుంటూ, మరో పక్కన ఆ విధంగా ప్రయాసపడి వాళ్ళందరినీ గట్టెక్కించి మొత్తానికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఈ ఒక్కతి మాత్రం అలాగే ఆగిపోయింది. తన స్వార్థం చూసుకోవాలా, తన సుఖం చూసుకోవాలా, తన సంతోషం చూసుకోవాలా, రేపటి రోజున నాకు తోడు లేకపోతే నా బతుకేంటి అనేది చూసుకోవాలా. నాకు దేవుడే తోడు, దేవుడు చాలు నాకు. అక్కోళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఆడపిల్లలు పెళ్ళికి వచ్చి ఉన్నారు. అందరూ ఎవరి స్వార్థం వాళ్ళు ఆలోచించుకుంటే ముసలోళ్ళ గతి ఏంది? కాబట్టి నేనన్నా పూనుకోవాలి, నా కుటుంబానికి రెక్కలు తేవాలి, నా కుటుంబాన్ని నేను ఎక్కదీయాలని. ఆడపిల్ల అయితేనండి ఒకడు మగోడు బాధ్యత లేకుండా తిరుగుతున్నాడండి. మగ పొట్టక పుట్టి కుటుంబాన్ని ఎక్కదీయాలన్న బాధ్యత లేకుండా అడ్డదిడ్డంగా బతుకుతున్నాడు, అడ్డదిడ్డంగా తిరుగుతున్నాడు ఒకడు బాధ్యత లేని కొడుకు. ఆడపిల్ల చూడండి, 9 మంది, ఒక పిల్లని మినహాయిస్తే 8 మందికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పురుళ్ళు పుణ్యాలు మొత్తం ఒక మాట తెచ్చుకోకుండా ఆ కుటుంబమే సపోర్ట్ చేసింది. మళ్ళీ వాళ్ళకి ఆస్తులు పాస్తులు ఉన్నాయంటే ఆ నివాసం ఉండే ఇల్లు తప్ప ఏమీ లేదు, సెంటు భూమి లేదు, కేవలం రెక్కల చాకిరి మీద. ఆ పిల్లని చూపిస్తాను కానీ, మీకు ఇందాక వచ్చి ప్రభు బల్ల అందించిపోయింది, చూపిస్తాను కానీ మళ్ళీ ఇబ్బంది అయిద్దిలే, అందుకని నీకు నేను చూపించదలుచుకోలేదు. దేవునికి స్తోత్రం. చాలామందికి తెలుసు, త్యాగం చేసి నా సుఖం కాదు, నా వాళ్ళు సుఖంగా ఉంటే అంతే చాలు, నా సుఖం దేవార్పితం, నా సంతోషం దేవార్పితం, నా ఆనందం దేవార్పితం అని
తన సంతోషాన్ని, సుఖాన్ని అందరిలాగానే తను చూసి అనుభవించాల్సిన పరిస్థితులన్నిటినీ వదిలేసుకుంది. ఒక నీతి గల ఆడపిల్ల, త్యాగబుద్ధి కలిగిన ఆడపిల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబం కోసం నువ్వు త్యాగం చేయవా తమ్ముడు? నీ కుటుంబ భారాన్ని ఎత్తుకోవా? నీ కుటుంబం కోసం త్యాగం చేయవా? నీ కుటుంబం కోసం నిలబడవా? నేను చెప్తున్నా, నీవు త్యాగబుద్ధి కలిగి ఉండు, నువ్వు విశ్వాసం కలిగి ఉండు. నువ్వు రోజు నీ కుటుంబ క్షేమం కొరకు, సమాజ రక్షణ కొరకు స్తోత్రాలు చెప్తూ ఉండు. కుటుంబ పరిస్థితుల్లో మార్పు కోసం స్తోత్రాలు చెప్తూ ఉండు. నేను చెప్తున్నా, ఇంతమందికి చెప్తున్నా. ముందు చెప్పిన మాట ఏంటి? కార్యం ముందా, స్తుతి ముందా? కార్యం ముందా, స్తుతి ముందా? ఎంతమందికి అర్థమైంది? ఇక నుంచి ఏం చేస్తారు? చేసినందుకు ఓకేనా? రైట్. అలాగే ఇంటి మొత్తమా, నువ్వు ఒక్కడివేనా? ఎస్, ఇంటి మొత్తం కాకపోయినా కనీసం నువ్వు ఒక్కటివైనా విశ్వాసము గలవాడవై, విశ్వాసము గలదానివై నిలబడు. నీ విశ్వాసాన్ని బట్టి నా తండ్రి నీ ఇంట కార్యాలు చేస్తాడు. నా ఫ్యామిలీలో పట్టబడింది నేనేనండి. ఫస్ట్ ఈ 2 విషయాల్లో నేను పూనుకున్నా. నా దేవుడు సహాయం చేశాడు. కుటుంబం రోడ్డున పడాల్సిన కుటుంబం ఒడ్డుకెక్కి ఈరోజు తల ఎత్తుకునేటట్టు నా తండ్రి చేశాడు. నా తమ్ముడా, కుటుంబంలో అందరూ పనికిమాలినోళ్ళు అయితే ఎట్ట తమ్ముడా? అందరూ భక్తిహీనులు అయితే ఎట్ట తమ్ముడా? నువ్వు కూడా ఆళ్ళ జాతోడు అయితే ఎట్లా? నువ్వన్నా నిలబడాలి నాన్న, నువ్వన్నా నిలబడాలయ్యా, నువ్వన్నా నిలబడాలి. భక్తిలో నిలబడాలి, ఆత్మీయంగా నిలబడాలి. నీ వాంఛలు చంపుకోవాలి, నీ కోరికలు, నీ ఇచ్చలు, విచ్చలవిడి తిరుగుళ్ళు చంపేయాలి. నా కుటుంబం కోసం, నా కుటుంబ క్షేమం కోసం నా ఆనందాలన్నీ నేను కాల్ చేసుకుంటాను, నా ఇచ్చలన్నీ నేను చంపేసుకుంటాను. నా ఇంటి వారి రక్షణ కోసం నా తండ్రికి నేను ప్రార్థన చేయటమే కాదు, నేను త్యాగం చేస్తాను అని నడుంగట్టు నీ ఇల్లు ఒడ్డుకొచ్చిద్దంతే యేసునామములో. యవన బిడ్డ, తీర్మానం చేయనానా. ఇంట్లో అందరే పనికిమాలినోళ్ళు అయితే ఇల్లు బయటపడదు నాన్న, ఒడ్డుకు రాదు. ఒక్కడన్నా భక్తిపరుడు కావాలి, విశ్వాసం గలవాడు కావాలి, త్యాగబుద్ధి కలిగినోడు కావాలి, మంచి మనసాక్షి కలిగినోడు కావాలి, ప్రార్థనాపరుడు కావాలి, విశ్వాస వీరుడు కావాలి. అలాంటి వాడు ఉంటే ఒక ఇల్లే కాదు, ఒక ఊరే కాదు, ఒక సమాజమే కాదు, ఒక పట్టణమే కాదు, ఒక ప్రాంతం అంతా కూడా ఉజ్జీవింపబడిద్దే. అలాంటి వ్యక్తులుగా మనం తయారు కావాలి. పూనుకోవాలి దేవుని కొరకు గొప్ప కార్యాలకి. యోసేపు ఒక్కడే, మిగిలిన వాళ్ళందరూ ఎక్కడే ఉన్నారు. తండ్రి యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు యోసేపు దగ్గరికి చేరిన వాళ్ళు ఇంచుమించు 70 మంది. అందరు ఏడే ఉన్నారు, ఒక్కడే. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కఠినమైన ఇబ్బందులు వచ్చినా వాటిని లక్ష్య పెట్టలా. మీరు గమనించి చూడండి, అన్నదమ్ముల్లో మిగిలిన వాళ్ళందరూ అక్కడక్కడ గడ్డి తినే పనులు చేశారు, కానీ యోసేపు చేయలా. యోసేపుకు తప్పు చేసే ఛాన్స్ వచ్చింది. తండ్రి లేడు తప్పు పట్టడానికి, అన్నలు లేరు తప్పు పట్టడానికి, అన్య దేశంలో ఉన్నాడు. పరిస్థితులు అట్టు వచ్చినా ఏం చేద్దాం, చేసేసా అని అనొచ్చు, కానీ అనలా. అవకాశం వచ్చినా పని చేయలా. తండ్రి ఏదైతే నేర్పాడో, తండ్రి ఏదైతే చెప్పాడో, తండ్రి ఏ బాటనైతే చూపించాడో ఆ బాటను వదల్లా, దేవుణ్ణి వదల్లా. పూర్తి లోక మధ్యలో ఉన్నాడు, ఐగుప్తీల మధ్యలో ఉన్నాడు, దుర్మార్గుల మధ్యలో ఉన్నాడు, కానీ తన దేవుణ్ణి తన గుండెల్లో పెట్టుకున్నాడు. తన దేవుణ్ణి మాత్రం వదల్లా. తన దేవుని యందు భక్తిని, ఆత్మీయతను మాత్రం వదల్లా. ఎక్కడికి పోయినా దేవుడు. బానిసగా అమ్మబడ్డ దగ్గరికి పోతే అక్కడ నాయకుడు అయ్యాడు. ఎందుకు? నమ్మకత్వం. అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తాడు, వేరే తప్పుడు వ్యవహారాలు ఏమి చెయ్యడు, ప్రార్థనాపరుడు. అతడు అడుగుపెట్టాడు, పోతీఫెర ఇల్లు ఆశీర్వదించబడింది.
చాలామంది బానిసలు తెచ్చుకున్నాడు. ఎవరు అడుగు పెట్టినా అలా జరగల. యోసేపు అడుగు పెట్టాడు. తను ఏ ఇంట్లో పని చేస్తున్నాడో ఆ ఇల్లు ఆశీర్వదించబడటం మొదలైంది. దేవుని బిడ్డ, నువ్వు జాబ్ చేసే ప్రదేశాల్లో, ఆ కంపెనీలో, లేకపోతే నువ్వు ఎక్కడ పని చేస్తావో ఆ ప్రదేశాల్లో నువ్వు అడుగు పెట్టినప్పుడు అవి ఆశీర్వదించబడే కార్యం నా దేవుడు చేస్తాడు. వాళ్ళకి అర్థమైంది, నిన్ను బట్టి ఆశీర్వాదం వచ్చిందన్న విషయం వాళ్ళకి స్పష్టమయ్యేటట్టు నా దేవుడు చేస్తాడు. యోసేపుని అట్లా చేశాడు. పోతీఫెరో అన్నిటి మీద పైనుంచాడు. పోయిందేమో బానిసగా, కానీ అయిందేమో బానిసల మీద ఏలికగా. పోతీఫెరో భార్య కన్నేసి శోధించినప్పుడు కక్కుర్తి పడలా, ప్రలోభించలా, లోబిగా వ్యవహరించలా. యవనస్తుడిని ఏం చేద్దాం, కంట్రోల్ చేసుకోలేకపోయానని పనికి మాలిన సాకులు చెప్పలా. ఏం చేద్దాం, అలా జరిగిపోయింది, అలా అయిపోయిందని పనికి మాలిన మాటలు చెప్పలా. అమ్మ, ఇంటి మొత్తాన్ని నాకు అప్పచెప్పాడమ్మా, నిన్ను అప్పచెప్పలేదు. ఆయన నాకు తండ్రి వంటి వాడైతే నువ్వు నాకు తల్లి లాంటి దాన్ని అమ్మ, దయచేసి నన్ను అట్ట ఆలోచించొద్దు అంటే, రేయ్ నాకు నీతులు చెప్తావు, నా సంగతి తెలుసా, నీ అంతు తేలుస్తాను, నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నేను మాత్రం ఆ నీచానికి తల ఉంచను అన్నాడు. అంటే దేవునికి భయపడ్డాడు. నా దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడో నన్ను ఇక్కడికి, ఏ కార్యం ఉందో, నా పట్ల ఏం చేయబోతున్నాడో, ఈ పరీక్ష నాకు ఎందుకు వచ్చిందో, అమ్మో నేను జాగ్రత్త పడితే దీవెన కొనసాగిద్ది, నేను కక్కుర్తి పడి ప్రలోభిస్తే ఆ దీవెన బ్రేక్ అయిపోయిద్ది. నాకు ఈ అల్పసుఖం కాదు, నా దేవుని హస్తం నాకు తోడుగా ఉండాలి. నాకు ఈ అల్పానందం కాదు, నా దేవుని హస్తం ఎప్పుడు నాకు తోడుగా ఉండాలి. నాకు దేవుడు కావాలి. ఇలాంటి పనులు చేసి కృతజ్ఞతాహీనంగా నడుచుకుంటే, నమ్మిన వాడికి వంచన చేస్తే, అన్నం పెట్టిన యజమానుడి భార్యని నేను ఆశిస్తే, దానికన్నా నీచం, దానికన్నా దుర్మార్గం, దానికన్నా అసహ్యమైంది ఇంకొకటి లేదో నేను చేయలేదో. నా దేవుడు మెచ్చడు దాన్ని, నా దేవుడు ఒప్పుకోడు దాన్ని, నా దేవుడు అసహించుకుంటాడు. నాకు నా దేవుడు కావాలి, నా దేవుడు మెప్పు కావాలి. ఆమె నన్ను ఏమనుకుంటే నాకెందుకు అంటే నిందేసేసింది. అన్నం పెట్టిన చేతిని పట్టుకుంటారా దుర్మార్గుడా, తలా ఒక దెబ్బ కొట్టుంటారు నాకు తెలిసి. చెరసాల పాలు చేశారు. ఒక్క మాట మాట్లాడాల. ఎందుకు మాట్లాడలేదు ఊహించండి ఒక్కసారి. అయ్యగారు మీరు నన్ను నమ్ముతారు కదా, పోతీఫెరో గారు, దైవ సాక్షిగా చెప్తున్నానండి, అదిగో నా వస్త్రం ఆమె చేతిలో ఉంది కానీ ఆ వస్త్రం నా చేతుల్లో లేదండి. ఇక్కడే అర్థమైపోతుంది ఎవరెవరిని బలాత్కారం చేశారో. ఆ సాక్ష్యం చాలండి, నేను ఎరగనండి, ఆమె తప్పుడుదండి అని పోతీఫెరోకి చెప్తే అతని గుండె పగిలిపోద్ది. నాకు అన్నం పెట్టాడు, తండ్రి లాంటాడు, పడితే పడ్డా, నేనే నిన్న గుండా నడిపించాడో తెలుసా. 7 ఏళ్ల కరువులో లక్షలాది మంది చావకుండా కాపాడటానికి. రెండు కానీ ఐగుప్తు యోసేపుని ఆడలేదు, దానికి ఆ ఛాన్స్ ఇవ్వాల. నా సోదరుడు, ఆ సోదరి, త్యాగం కావాలి, నా త్యాగం కావాలి. దేవుని హస్తం మనకు తోడై ఉండాలంటే మనల్ని మనం తమాయించుకోవాలి, నియంత్రించుకోవాలి, కొన్నిటిని వదిలేయటానికి ఇష్టపడాలి, కొన్నిటిని కోల్పోవటానికి ఇష్టపడాలి. అంతే. అన్నీ కావాలంటే కష్టం. ఈరోజు కుటుంబానికి ఆడపిల్ల బాసట అయింది. ఈరోజు సంఘంలో కూడా సేవ చేస్తుంది. రాబోతున్న రోజుల్లో దేవుని చిత్తం అయితే పర్మనెంట్గా సన్నిధిలోనే ఉండి దేవుని సేవలో వాడబడే ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఆ బిడ్డకు దొరికింది. ఇస్తాడు దేవుడు, అందులోనే ఒక రూమ్ ఇస్తాడు ఆ పిల్లకు కూడా. ఉండ్రా తల్లి నువ్వు అని. అలాంటి దాన్ని దేవుని సన్నిధిలో ఉంచితే దీవెన కదా. ఆడపిల్ల సాక్ష్యం చూడండి. కుటుంబం కోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టింది, బలిపీఠం మీద దహించుకోవటానికి ఇష్టపడింది. యవనస్తులకు ఉండే కోరికలు ఆ పిల్లకు ఉండవా? యవనస్తులకు ఉండే ఆలోచనలు ఆ పిల్లకు ఉండవు. అయినా సరే ఈరోజు నువ్వు అలాంటి త్యాగాలు చేయమని నేను నీకు చెప్పట్లా. అది దేవుడు నీతో మాట్లాడి ఆ పరిస్థితి నీకు దేవుడు అనుమతిస్తే అది వేరే సంగతి. కానీ అంతగా పైన కొంతైనా త్యాగం చేయటానికి, నీతి మాలిన పనులు మానుకోవటానికి, కనీసం నువ్వైనా నీతిగా నిలబడటానికి యోసేపులాగా
నువ్వైనా దేవునికి భయపడి నీ కుటుంబానికి వెలుగుగా, నీ సమాజానికి వెలుగుగా, నీ గ్రామానికి వెలుగుగా, నీ పట్టణానికి వెలుగుగా, నీ ప్రాంతానికి వెలుగుగా నువ్వు తయారు కావటానికి నిన్ను నువ్వు అప్పగించుకో, సమర్పించుకో. దేవుని వైపు చూడు, త్యాగానికి పూనుకో, విశ్వాస వీరుడివై నడు. దేవుని స్తుతిస్తూ ముందుకు సాగు. నా దేవుడు యేసయ్యలాగా నేను తయారు కావాలి, యేసయ్యలాగా నేను తయారు కావాలి. నన్ను బట్టి నా ఫ్యామిలీ రక్షించబడాలి, నా ఫ్యామిలీ రక్షించబడాలి. నన్ను బట్టి నా కుటుంబం దీవించబడాలి, నిన్ను బట్టి నా కుటుంబం దీవించబడాలి. నీతి ఫలం ఫలించడానికి ఇష్టపడతా. యోసేపుకు తోడై ఉన్న దేవా, నాకు కూడా తోడై ఉంటావా? నాకు కూడా తోడై ఉంటావా? నన్ను నడిపిస్తావా? నేను వదిలేస్తాను ప్రభా లోకాశ, వేస్తాను ప్రభా లోకాశ. నేను అవుతా ప్రభా నా కుటుంబానికి దీపాన్ని. నేను అవుతా ప్రభా నీ సంఘములో పరిచారకురాలి. నా ఆశ ప్రభా నా ఫ్యామిలీని నిలబెట్టుకోవాలని నా ఆశ ప్రభా. కన్నీరు మున్నీరు అవుతున్న శాపాన్ని అనుభవిస్తున్న నా కుటుంబాన్ని సేవ్ చేసుకోవాలనేది నా ఆశ ప్రభా. శాపంలో నలిగిపోతున్న నా సమాజాన్ని రక్షించుకోవాలని నా ఆశ ప్రభువా. స్పష్టంగా నాతో మాట్లాడుతాను. వదిలేస్తా ప్రభా, నేను నీకు నచ్చని పనులు వదిలేస్తా ప్రభా. యోసేపు నీ ఎదుట ఎలా బ్రతికాడు అలా బ్రతకడానికి ఇష్టపడుతున్నా ప్రభు. నా ఆశలు, ఆలోచనలు, కోరికలు చంపుకోవడానికి ఇష్టపడుతున్నా ప్రభు. త్యాగపూరితమైన మనసుతో నీ నామంలో ముందుకు సాగటానికి ఇష్టపడుతున్నా ప్రభు. నన్ను బలపరచు ప్రభువా. నీ కొరకు ఫలించినట్లు నన్ను వెలిగించు ప్రభువా. నా కుటుంబానికే కాదు, సమాజానికి కూడా దీవెనకరంగా నన్ను మార్చు ప్రభువా. యోసేపు కుటుంబానికే కాదు సమాజం మొత్తానికి ప్రాణాలు కాపాడిన వాడయ్యాడు ప్రభువా. సమాజం మొత్తాన్ని రక్షించిన వాడయ్యాడు ప్రభువా. ఐగుప్తుకు దిక్కు దీపమయ్యాడు ప్రభువా. యోసేపు పోకపోతే కరువు కాలం 7 ఏళ్లలో మొత్తం చచ్చి శవాలైపోయేవాళ్ళు ప్రభువా. కానీ యోసేపు వెళ్ళి, యోసేపు అక్కడ నిలబడినందున ఒక్క యోసేపు ఒక్కడే, ఒకని త్యాగం ఒక దేశం మొత్తం కాపాడబడింది. ఎస్తేరు త్యాగం జాతి కాపాడబడింది. మోషే విశ్వాసం, ఒక్కడి విశ్వాసమే సముద్రాల్ని బద్దలు కొట్టింది, పాయలు చేసింది, లక్షల మందిని రక్షించింది ప్రభువా. అన్నిటికంటే పైన యేసయ్యా నీ ఒక్కడి త్యాగం, శిలువ యాగం సర్వ మానవాళి రక్షణకు కారణమైంది కదా ప్రభువా. మమ్మల్ని కూడా ఆ పోలికగా మార్చి ఆ విధమైన స్వభావంతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.